హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజైతే మనం మిల్ మేకర్ పులావ్ చికెన్ రోస్ట్ రెసిపీని అయితే నేర్చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, దాని తర్వాత తయారు చేసుకునే విధానం అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మిల్ మేకర్ పులావ్ తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే క్యారెట్, బీన్స్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ స్పైసెస్, సాల్ట్, రైస్, సోయా చంక్స్. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ అయితే ప్రీ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న హోల్ స్పైసెస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇది పులావ్ కాబట్టి. ఈ మిల్ మేకర్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయి. దీని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ 2 minutes వరకు ఫ్రై చేసుకొని సోయా చంక్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటి సడన్గా ప్యాన్ పోయి కడాయి వచ్చింది అనుకుంటున్నారా? దాంట్లో అయితే ప్లేసెస్ సరిపోలేదు, అందుకని కడాయి అయితే పెట్టాను. మళ్ళీ దీంట్లో షిఫ్ట్ చేశాను. దాని తర్వాత కొంచెం సాల్ట్, కట్ చేసి పెట్టిన కొత్తిమీర, పుదీనా, 1 cup ఆఫ్ వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదైతే ఈ రెసిపీని అయితే నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్, తొందరగా అయిపోతుందని చెప్పి. ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని అంతా అయితే నేను రైస్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నాను, దాంట్లోకి అయితే పోసేసుకుంటున్నాను. పోసుకొని ఒక 1/2 hourలో అయితే కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ పులావ్ అయితే. ఈ మిల్ మేకర్లో పర్ 100 grams మిల్ మేకర్లో 353 calories అయితే ఉంటాయంట. అందుకనే జిమ్ చేసేవాళ్ళు కానీ డైట్ చేసేవాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు దీన్ని. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ పులావ్. స్మెల్ అయితే అదిరిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పులావ్ అయితే. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చికెన్ రోస్ట్ రెసిపీకి ఏమేమి కావాలో వేసుకుందాం. వాష్ చేసి పెట్టుకున్న చికెన్, 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1/2 hour పాటు మ్యారినేట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యారినేట్ అయిన తర్వాత దానికి ఫ్రై చేసేదానికి ఎంత ఆయిల్ సరిపోతుందో అంతవరకు అయితే వేసుకోవాలి. వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ రోస్ట్ కూడా రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ఈ కాంబినేషన్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏంటి ప్రోటీన్ అది ఇది అని చెప్పి మిల్ మేకర్లో ఎంత ప్రోటీన్ ఉంటుందని చెప్పి మళ్ళీ చికెన్ చూపిస్తుంది అనుకుంటున్నారేమో. ఆ మిల్ మేకర్ వాటిలో ఉన్న మిల్ మేకర్ అయితే మా పిల్లలు తినరు. ఈ చికెన్ రోస్ట్ మా పిల్లల కోసం అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇంకా మిల్ మేకర్ పులావ్ చికెన్ రోస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో, టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ టేస్ట్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.